Welcome my channel Jesus Marvel Ministries Bible Study. నందు ప్రియమైన దేవుని జనాంగమా, అందరికీ శుభాభివందనాలు. యొక్క మరొక దినంలోకి దేవుడు ప్రవేశపెట్టి మనల్ని ఆశీర్వదించుటకు, మనల్ని దీవెనకరంగా చేయుటకు, మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తులు తెలియజేద్దాం. క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించుట కొరకై దేవుని యొక్క మెలనైన స్వరాన్ని వినటానికి ఉదయకాల సంబంధం మన యొక్క చెవులను, మన హృదయాన్ని అప్పగించుకొని దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు, యెహోవా నాకు ఇలాగ సెలవించును, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలు అంగీకరించుటకు నాకు మనసున్నదు, నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టెదను. మోషే, సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తలు. మోషే ఎంతో పెద్ద కాల్వలాన్ని నడిపించిన గొప్ప నాయకుడు, గొప్ప ప్రవక్త, అనేక అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి. సమూయేలు చిన్న వయసులోనే దేవుని సన్నిధిలో సేవకు అప్పగించుకొని ఒక ప్రవక్తగా, ఆత్మీయంగా, దైవికంగాను అన్ని విషయాల్లో నమ్మకమైనటువంటి సేవ చేసినటువంటి దైవజనుడు, ఒక గొప్ప ప్రాఫిట్. ఇలాంటి వారి ద్వారా ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగినాయో, ఊహించని కార్యాలు జరిగినాయి. అలాంటి వారి ద్వారా ప్రజలు ఎంతో మేలు పొందుతూ వచ్చారు. అయితే అలాంటి దైవ సేవకులు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల యొక్క కొరకు, వారి కొరకు ప్రార్థన చేయడం కోసం, వారి సమస్యలను పరిష్కరించడం కోసం, వారిని అంగీకరించమని అలాంటి వారు వచ్చి మొరపెట్టి ప్రార్థన చేసినా నేను మాత్రం మిమ్మల్ని అంగీకరించను, నాకు మనసు లేదంటున్నాడు దేవుడు. ఎందుకండి మనసు లేని? నా సన్నిధి నుండి అసలు మీరు వెళ్ళగొట్టబడదురు, వెళ్ళిపోండి నా సన్నిధి నుంచి అని దేవుడు చెప్తున్నాడండి. అంటే దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, మేము ఎక్కడికి వెళ్ళిపోదామయ్యా, మరి వారు నన్ను అడిగిన ఎడల వారితో ఈ విషయాలు కూడా చెప్పమంటున్నాడు. ఏమనంటే, చావునకు నియమింపబడిన వారు చావునకు, ఖడ్గానికి నియమించబడిన వారు ఖడ్గానికి, అలాగే క్షామమునకు నియమించబడిన వారు క్షామమునకు, చరణకు నియమించబడిన వారు చరణకు. ఈ 4 అనుభవాలు కూడా మన జీవితాల్లో మంచివి కాదు. ఈరోజు మనుషుల జీవితాల్లో ఒకసారి మనం ఆలోచిస్తే, కొంతమంది చావుకి అప్పగించబడుతుంటున్నారు, మరణానికి అప్పగించబడుతుంటున్నారు, ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. రెండవది మనం చూస్తున్నప్పుడు ఖడ్గం పాలవుతున్నారు. ఖడ్గం అంటే బహుగా శ్రమల పాలైపోయి ఆ ఖడ్గం ప్రయోగించబడి మళ్ళీ తిరిగి కోలుకోలేనంత బాధ గురయ్యేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే క్షామము అంటే అప్పులు భారం అయిపోయింది. ఆర్థికంగా నిలదొక్కుకోలేక అప్పుల సమస్యతో వేదన పడుతున్నారు. ఇంట్లో తినడానికి పోషణ కూడా లేనంత పరిస్థితులు. అలాగే మరి వారు చెరకు అప్పగించబడుతున్నారు, చెరసాల పాలైపోతుంటున్నారు. కనుక ఈ విధంగా ఈ అనుభవాల్లో ఏ అనుభవం నీ జీవితంలో సంభవించినా అది నీకు చాలా బాధ కలుగజేస్తుంది. ఒకవేళ ఇప్పుడు నీ ఉన్న పరిస్థితుల్లో ఈ 4 ఏదైనా నువ్వు అనుభవిస్తూ ఉంటే, నువ్వు అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటే, కేవలము దేవుడు నిన్ను ఆయన సన్నిధి నుంచి నిన్ను వెళ్ళగొట్టేశాడు. నీ మీద ఆయనకు మనసు లేకుండా పోయింది. నీ విషయంలో ఆయన సహాయం చేయకుండా నిన్ను ఆయన ఇతరితర వేరే వాటికి నేను నియమిస్తూ వచ్చున్నాడు. అందుకే చంపుటకు ఖడ్గం, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకు, నాశనం చేయుటకు ఆకాశ పక్షులు, భూమృగాలు అను ఈ 4 విధములకు వారు బాధలు వారికి నియమించి ఉన్నాను. కనుక ఒక బాధ కాదు, 4 రకాలైన బాధలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఈరోజు నీ జీవితంలో ఏ బాధలు అనుభవిస్తున్నావు, వీటిల్లో ఏ కష్టాలు కూడా నువ్వు వెళ్తున్నావు, ఒకసారి నువ్వు ఆలోచించుకో. నిజంగా నీ జీవితంలో వచ్చినటువంటి కష్టాలన్నిటికీ దేవుడు నీకు తోడుగా ఉండకపోవడం వల్ల, దేవుడి నుంచి నువ్వు తృణీప్రాయంగా త్రోసివేయబడటం వల్ల, దేవుని సన్నిధి నుంచి నువ్వు మరి వెళ్ళగొట్టబడటం వల్ల, దేవునికి నీ మీద మనసు లేకపోవడం వల్ల, దేవుడు నీకు తోడుగా లేకపోవడం వల్ల, ఇవన్నీ నీ జీవితంలో ఒకవేళ సంభవిస్తూ వస్తే నిజంగా అది చాలా విచారపడాల్సినటువంటి విషయం.
ఆ దినముల్లో ఇశ్రాయేలు కాలంలో దేవుడు ఎందుకు వారికి ఈ రకమైన పరిస్థితిని కలగజేస్తూ వచ్చున్నాడని చూస్తూ వచ్చినప్పుడు, హిజ్కియా కుమారుడు మనుష్య యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యములకు ఇటు అటు వారిని చెదరగొట్టి వారిని అప్పగించి ఉన్నాను అని దేవుడు వాక్యం చూస్తున్నాం. ఎందుకు మనుషుల జీవితాల్లో దేవుడు చెదరగొడతాడు? ఎందుకు మనుషుల జీవితాల్లో ఇటు పరిస్థితులు కనిపిస్తాడు? మనుషులు ఎందుకు ఇలాంటి బాధలు పడాలి అని చాలాసార్లు నీ జీవితంలో ప్రశ్నలు తలెత్తుండొచ్చు. నా జీవితంలో ఎందుకు జరుగుతున్నాయి? ఇతర మనుషుల జీవితాల్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకు ఈ బాధలన్నీ మేము పడాలి భూమి మీద అని నీకు కూడా చాలాసార్లు సమస్య తలెత్తుండొచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు, మనుష్య క్రియలను బట్టి ప్రజలను చెదరగొట్టాను. కనుక ఒక వ్యక్తి యొక్క క్రియలు ఆ యొక్క ప్రజల జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఒక వ్యక్తి యొక్క క్రియలు కుటుంబ జీవితాన్ని నిర్దేశిస్తాయి, సంఘ జీవితాన్ని నిర్దేశిస్తాయి, సామాజిక జీవితాన్ని నిర్దేశిస్తాయి. నీ క్రియలు చెడిపోయినవైతే నీ కుటుంబాన్ని చెడగొడతావు, సంఘాన్ని చెదరగొడతావు, ప్రజల జీవితాల్లో నాశనానికి, తెగులకి నీవే కారకుడు అవుతావు. ఎందుకంటే నీ క్రియలు మంచి కాదు. కనుక మనుష్య క్రియలను బట్టి ప్రజల జీవితాల్లో వారు చెదరగొట్టబడ్డారు. నానా రకాలైనటువంటి శిక్షలకు వారు అప్పగించబడుతూ వచ్చారు. అలాంటి పరిస్థితులు తలెత్తడానికి కారణం మనుష్య క్రియలు అంటున్నాడు. క్రియలు లేని విశ్వాసం ఒంటిగా ఉండి మృతమైనది, చచ్చిన దాంతో సమానం. కనుక నీ క్రియలు ఎట్లా ఉంటున్నాయి? ఈరోజు నీ జీవితంలో ఏదైతే బాధపడుతున్నావో, ఏ విషయాల గుండా అయితే నువ్వు వెళ్తున్నావో, ఏ కష్టతరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నావో, వాటన్నిటికీ కారణం నీ క్రియలే. నీ క్రియలు సరిగ్గా లేవు. మనుషులు పై స్వరూపాన్ని చూసి నిన్ను మెచ్చుకోవచ్చు, కానీ దేవుడు ఆంతరంగిక జీవితాన్ని చూస్తాడు. అంతరంగంలో నువ్వు ఎట్లుంటున్నావు? వ్యక్తిగత జీవితంలో నీ యొక్క జీవితం ఎట్లా ఉంది? ఆ స్థితిని నువ్వు గమనించలేకపోతే, యెరూషలేమా నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడేవాడెవడు? కృషుల ప్రశ్నలు అడుగుడు ఎవడు త్రోవ విడిచి నీ అందుకు వచ్చును? 3 అనుభవాలు. ఒకటి, నీ మీద జాలి పడేవాడు ఎవడు లేకుండా దేవుడు చేసేస్తాడు. నిన్ను కరుణించేవాడు ఒకడు, ఏ మనుషుడు వచ్చి నిన్ను కరుణించడం. అలాగే నీ వద్దకు వచ్చి కుశల ప్రశ్నలు కూడా అడగడంటే, క్షేమమా, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నావు, పరిస్థితులు ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నాయా, ఏం పర్లేదు మేమున్నాం నీకు అని చెప్పేవాడు కూడా, నీ జోలికి వచ్చి నీకు సహకారం ఉండేవాడు కూడా నీ దగ్గర లేకుండా దేవుడు చేసేస్తాడు. మనుషులందరూ నీకు దూరం అయిపోతారు. నీకు కరుణించేవాడు, నీవే జాలి పడేవాడు, నిన్ను కుశల ప్రశ్నలు అడిగేవాడు కూడా లేకుండా దేవుడు నిన్ను చేసేసేస్తాడు. గమనిస్తున్నావా? అందుకే ఈ రోజున నీ జీవితంలో మనుషులు ఎవరు కూడా సహాయం చేయడం మానేశారు. మనుషులు కూడా నీకు ఎవరు పట్టించుకోవట్లేదు. నీ జీవితంలో నీకు ఏ విషయంలో కూడా సహకారం ఉండకపోవడానికి కారణం అదే. కనుక మన క్రియలు చెడిపోయినవైతే మనం ఎన్ని రీతులుగా నష్టపోతామో అన్ని రీతులుగా నష్టపోతామండి. దేవుడు నీ క్రియలను మార్చుకోమని చెప్తున్నాడు. నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు, కనుక నేను నశింపజేయుటకు నేను నీ మీదకి నా చేతిని చాచి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, వెనుక తీసేవాడిని ఇష్టపడడు దేవుడు. క్రియల విషయంలో సరిదిద్దుకోకుండా వెనకంజ వేసి దేవుడు విసర్జించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవుడు వాక్యం చూస్తూ వస్తే సంతాపపడి నేను విసిగి ఉన్నాను నిన్ను బట్టి. దేవుడు ఎన్నోసార్లు సంతాపపడి ఉన్నాడండి. చాలాసార్లు మన క్రియలను బట్టి దేవుడు తొక్కుపడి ఏడ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఎంతగా విసుగు చెందాడంటే, ఒకసారి 2 సార్లు, అందుకే నీతిమంతుడు 7 సార్లు పెడితే తిరిగి లేస్తాడు, 7 సార్లు బాధ పెడితే తిరిగి లేపుతాడు దేవుడు. అయినా అంతకంటే మించి విసిగిపోయేంతగా నీ క్రియలో ఒకసారి ఆలోచించు. దేవుడు విసిగిపోయేంతగా నీ క్రియలలో ఆ స్థితిని దేవుడు చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇక నువ్వు వద్దనుకుంటాడు. నువ్వు నా సన్నిధికి రావాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఇక. ఎందుకంటే నీ ద్వారా నేను ఎన్నో బాధలు అనుభవించాను, ఎంతో సంతాపాలు అనుభవించాను. నీ ద్వారా నేను ఎన్నో విషయాల్లో
విసిగి ఉన్నాను. దేశద్వారముల్లో నేను వారిని తూర్పారబట్టుచున్నాను. నా జనులు తమ మార్గమును విడిచి నా ఎదుగు రాక కనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను. దేవుని వాక్యంలో చూస్తుంటే ప్రజలు సంతానహీనులు అయిపోవడానికి కారణం ఇదే. కనుక బిడ్డలు లేరు అని చాలామంది బిడ్డలు లేక బాధపడుతూ ఉంటారు. పిల్లలు పుట్టరు వాళ్ళకి. ఎన్ని సంవత్సరాలైన వాళ్ళకి పిల్లలు ఉండరు. పెళ్ళి 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచిన పిల్లలు లేని పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటారు. దేవుడు ప్రజలను తూర్పారబడతాడంటాడు. తూర్పాను బట్టి ఆ రీతిగా నశింపజేస్తానంటున్నాడు. వారు విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందరు. మంచి వయసులో ఉన్నప్పుడే భర్తలను కోల్పోవటం, విధవరాళ్ళు అయిపోవటం. ఎంతమంది అండి ఈ సమాజంలో విధవరాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు మనకి? భర్తలను కోల్పోయిన పరిస్థితి వయసులో ఉన్నప్పుడే. ఎందుకు? మధ్యాహ్న కాలమున యవ్వనులు తల్లి మీదకి దోచుకుని వారిని నేను రప్పింతును. మధ్యాహ్న కాల సమయంలో యవ్వనస్తులు కొడుకులు కన్నటువంటి వారు తల్లి మీదకి తిరగబడి తల్లి దగ్గర ఉన్నదంతా దోచుకుంటారంట. పరితాపం, భయం, ఆకస్మికమైనటువంటి స్థితి. అకస్మాత్తుగా వారిలోకి పరితాపం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితులు, కలవరం, బిడ్డలు లేక నిరుత్సాహం, చింత, భర్తలు కోల్పోయి వేదన, బిడ్డలు తల్లి మీద తిరగబడి సమస్తం దోచుకొని ఇంటిని ఆర్థికంగా నిలబడకుండా చేసే పరిస్థితులు ఇవన్నీ తలెత్తినప్పుడు మానవుడు ఎంత బాధకు గురవుతాడు. 7గురిని కన్నటువంటి స్త్రీ కూడా క్షీణించిపోద్దంట. ఆమె ప్రాణము విడిచి ఉన్నది. పగటి వేళనే ఆమెకు పొద్దుగూకినట్టుంది. పగలే ఎట్టుంటుంది? పొద్దుగూకినట్టుగా ఉంటుందండి. ఈరోజు మనందరి జీవితాల్లో మనం పగటి వేళే, పగటి వారమే, రాత్రికి సంబంధించినటువంటి వారం కాదు. పగల పరిస్థితి వేరు. పగలున్న ఉత్సాహం సాయంకాలానికి ఉండదు. ఉదయం లేచిన తర్వాత నీలో ఉన్న ఉత్సాహం ఎట్టుంటుందంటే, పగలు కాబట్టి ఉత్సాహవంతంగా ఉంటావు. సాయంత్రం అయిపోయి రాత్రి అయిపోయిందా అదంతా తగ్గిపోతుంది. ఈ రోజున దేవుని ప్రియ జనాంగమా, ఈ యొక్క ఉదయకాల సమయం ఒకసారి నువ్వు ఆలోచించు. నీ పరిస్థితి అంతా ఒకవేళ ఇలానే ఉందేమో. సిగ్గుపడి అవమానం ఉండే పరిస్థితులు ఉన్నావు. శేషించబడినటువంటి వాళ్ళు సహా శత్రువు చేతికి అప్పగించబడ్డావు పూర్తిగా. ఇక నీ జీవితంలో తిరిగి కోలుకోలేనంత పరిస్థితికి నువ్వు దిగజారిపోయి, అయ్యో నా పరిస్థితులు ఏమవుతాయో నాకు అర్థం కావట్లేదని నువ్వు ఎంతో కలవరపడిపోయి, దేవుడు నిన్ను విడిచిపెట్టి, దేవుడు నిన్ను అంగీకరించకుండా, దేవుడు సన్నిధి నుంచి నిన్ను వెళ్ళగొట్టేసి, నీ జీవితంలో నీ క్రియలను బట్టి ఈ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయి ఉంటే తిరిగి మరలా దేవుని పాదాల చెంతకు నువ్వు రావాలి. నిజంగా కయీను హేబేలు ఇద్దరిని చూస్తూ వచ్చినప్పుడు కయీను జీవితాన్ని పరిశీలిస్తే కయీను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలా. ఎందుకు అంగీకరించలేదంటే, అంగీకరించినంతగా పుట్టాడంత కోపం వచ్చింది ఆయనకి. నన్ను ఎందుకు అంగీకరించరు మీరు? నేనేం తప్పు చేశాను మీకు? నేనేమైనా అర్పణ తీసుకురాకుండా ఉన్నానా? మీకేమైనా చేయకుండా ఉన్నానా? కొన్నిసార్లు అంటూ ఉంటాం సేవకులకి, మందిరాలకి, నేనేం తప్పు చేశాను? ఆయనకి నేను ఎన్నో రకాలుగా ఇస్తున్నాను కదా, తీసుకొచ్చి నాకు ఇచ్చిన దాంట్లో నుంచి ఏది తక్కువ కాకుండా తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాను కదా, అయితే నన్ను ఎందుకు అంగీకరించడం ఆయన? నా జీవితంలో ఈ కష్టాలేంది, నాకు ఈ బాధ లేదు, నాకు ఈ శోధన లేదు అని పైగా విపరీతమైన కోపం పెంచుకుంటుంటాం మనం దేవుడి మీద. కయ్యను కూడా అదే చేశాడు. కోపం పెంచుకున్నాడు, మనసు కఠినపరుచుకున్నాడు. కయ్యను దేవుడు అడిగాడు, నీకెందుకు కోపం? ఈరోజు నిన్ను దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు కోపపడుతున్నావు? ఎందుకు నీకు కోపం? నీ జీవితంలో నువ్వు క్రియలను సరిదిద్దుకోకపోగా నష్టాలు పాలైపోయి కష్టతరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు నీ జీవితం తలెత్తున్నప్పుడు నీకు ఎందుకు కోపం వస్తుంది? దేశదిమ్మరైపోయాడు కయ్యను. పైగా హేబేలు కూడా, నీతిమంతుడు హేబేలు కూడా చనిపోవడానికి కారణవంతులు వచ్చాడు. నీతిమంతులను కూడా బాధ పెట్టేది ఇలాంటి జనాంగమే. కనుక నువ్వు నీతిమంతులు ఎన్నోసార్లు బాధ పెడతా వచ్చావు. నీతిమంతులైన దేవుని దుఃఖపరిచావు, నీతిమంతులైన ప్రజలను దుఃఖపెడుతున్నావు. నీ జీవితం ద్వారా ఎందుకు ఇలాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి? ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించి, ప్రభువా నన్ను కరుణించు, నన్ను విడిచిపెట్టొద్దు అయ్యా, నన్ను చేయి విడిచిపెట్టొద్దు,
నీ చేతితో నన్ను దీవించయ్యా, నా పరిస్థితులను చక్కపరచయ్యా. నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, ఇంతకాలం హేయమైన క్రియలతో నా బ్రతుకు గడుపుతూ వచ్చానని నువ్వు దేవుని పాదాల చెంతకు వచ్చి దేవుని సన్నిధిన హృదయపూర్వకంగా నేను అర్పించుకొని ఆ చెడ క్రియలన్నీ విడిచిపెట్టేసి మంచిగా పరిశుద్ధంగా జీవించి చూడు. తప్పక దేవుడు నీ జీవితంలో ఏదైతే నష్టాలు, ఏదైతే కష్టాలు, ఏదైతే శాపగ్రస్తమైన ఎంతకాలం నీ మీద ఎడబడి చేస్తూ వచ్చిందో అదంతా నా ప్రభువుని జీవితంలో తొలగించి నిన్ను ఆశీర్వదించి నిన్ను మంచి స్థితిలో తీసుకొస్తాడు. ఊహించని కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. ఆయన ఉద్దేశాలను నీ పట్ల సఫలం చేసి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నువ్వేదైతే ఉన్నతంగా ఉండాలని ఆశపడుతున్నావు, ఆ స్థితిని, ఆ జీవితాన్ని ఇచ్చి నిన్ను ఆత్మీయంగా బలపరుస్తాడు. దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.